టీడీపీ సారథిగా జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా వస్తారంటున్నారు నందమూరి బాలకృష్ణ. పొలిటికల్‌గా ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ దుమ్ము లేపే స్టేజ్‌లో ఉంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించి ఈరోజు భారీగా అయితే సక్సెస్‌ని చోటు చేసుకున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి తారక్ ఉన్నటువంటి ఆ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అడుగు పెట్టారంటే పాలిటిక్స్‌లో దుమ్ము లేపుతారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటుండగా బాలయ్య కూడా అదే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో మన జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని, ఎన్టీఆర్ కనుక వస్తానంటే ఆహ్వానించడానికి ఏమి ఇబ్బంది లేదని, ఖచ్చితంగా తారక్ తనదైన రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ మంచి అవకాశం ఇస్తుందంటూ చెప్పారు బాలయ్య. కాబట్టి తెలుగుదేశం పార్టీ రథసారథిగా సైతం ఎన్టీఆర్ చేయగలిగిన సామర్థ్యత ఉందని, వయసుతో సంబంధం లేనటువంటి ఓ గొప్పమైనటువంటి అనుభవం ఎన్టీఆర్ సొంతం అంటూ చెప్తున్నారు బాలయ్య. మొత్తానికి ఎన్టీఆర్‌ని చాలా స్టడీ చేసినట్టుగానే చెప్పడంతో అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో, జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా నందమూరి బాలకృష్ణ మధ్య ఇంత అనుబంధం ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి తారక్ త్వరలోనే ఈ రాజకీయానికి సంబంధించిన ఒక క్లారిటీ ఇస్తే బావుండనేది అభిమానుల ఆలోచన. మరి తొందరలోనే ఆ విషయంపై చూస్తారేమో! మనం కూడా ఎదురు చూడాల్సిందే. నందమూరి బాలకృష్ణ చేయబోయేటువంటి ఆ ప్రయోగం ఏమిటనేది త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్‌ని పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చే బాధ్యత తనదే అంటున్నారు బాలయ్య.